ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కాన్ఫిడెంట్గా ఉంది. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించిన జోష్లో కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పరాజయాల తర్వాత విక్టరీ కొట్టిన ఊపులో ఉంది. టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అయితే సీజన్ ఆరంభం నుంచి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఓ రకంగా ఎస్ఆర్హెచ్కు మైనస్ అయింది. తొలి 5 మ్యాచ్ల్లో కమిన్స్ బరిలో దిగి ఉంటే లెక్క వేరేలా ఉండేదన్న చర్చ ఉంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ అనుభవం అడ్వాంటేజ్ అయ్యేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఇప్పుడు కమిన్స్ జట్టులో చేరేందుకు రెడీ అవుతున్నాడు. కొంతకాలంగా వెన్నుగాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడు ఫిట్నెస్ సాధించాడు. తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యాడు. నిజానికి సీజన్ ఆరంభానికి ముందే కమిన్స్ భారత్కు వచ్చాడు. జట్టుతో పాటే ఉన్నాడు. యువ ప్లేయర్లకు సలహాలు, సూచనలు ఇచ్చాడు. కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్ తర్వాత స్వదేశానికి వెళ్లిపాడు. సిడ్నీలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు బ్యాక్ స్కాన్ నివేదికల్లో తేలింది. దీంతో ఎస్ఆర్హెచ్లో చేరేందుకు రూట్ క్లియర్ అయింది. ఇదే విషయాన్ని స్వయంగా కమిన్స్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. అభిమానులకు శుభవార్త చెప్పాడు. మళ్లీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పోస్ట్ పెట్టాడు. శుక్రవారమే ఆస్ట్రేలియా నుంచి బయలుదేరబోతున్నాడు. కమిన్స్ వచ్చేస్తే కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ సైడ్ అవుతాడు. ఐపీఎల్లో ఇషాన్ కిషన్ తొలిసారి కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు 5 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ను నడిపించాడు. దేశవాళీ టోర్నీలో జార్ఖండ్ను నడిపించిన అనుభవము ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చింది. ప్రస్తుత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో కుర్రాళ్ల సేవలను పర్ఫెక్ట్గా వినియోగించుకున్నాడు. ఏప్రిల్ 25న జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. ఈ మ్యాచ్తోనే కమిన్స్ బరిలో దిగే అవకాశాలున్నాయి. గాయం కారణంగా గతేడాది యాషెస్ సిరీస్కు ఆసీస్ స్టార్ ప్లేయర్ దూరంగా ఉన్నాడు. గత టీ20 వరల్డ్ కప్లోనూ బరిలో దిగలేకపోయాడు. కమిన్స్ లేకపోవడంతో ఆసీస్ టీంపై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. గ్రూప్ దశకే పరిమితమైంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు మాత్రం కమిన్స్ సేవలు కీలకం కాబోతున్నాయి. స్టార్ ప్లేయర్ ఎంట్రీతో జట్టుకు బ్యాలెన్స్ రాబోతోంది. ఇక సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఆ తర్వాత నైట్ రైడర్స్పై కోల్కతాలో విజయం సాధించింది. సొంతగడ్డలో లక్నో చేతిలో కంగుతింది. ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్ చేతిలో చిత్తైంది. ఆ తర్వాత బలమైన రాజస్థాన్ రాయల్స్కు ఉప్పల్లో షాక్ ఇచ్చింది.